అందరికీ నమస్కారం. భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? బీపీఎస్సీ అభ్యర్థుల నిరసనకు కారణాలేంటి? గడిచిన 20 రోజులుగా పోలీసులకు అలానే ఏదైతే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఇటీవల జరిగినటువంటి పరీక్షల్లో హాజరైనటువంటి అభ్యర్థులకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. అసలు దీనికి గల కారణాలు ఏంటనేటువంటి అంశాల గురించి మనం లోతుగా ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే నెల రోజుల క్రితం బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే 70వ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్షలను నిర్వహించింది. అయితే ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు అనేవి లీక్ అయ్యాయనేటువంటి ఆరోపణలతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆ పరీక్షలకు హాజరైనటువంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను చేపట్టడం జరిగింది. అయితే ఈ నిరసనల్లో బాపు ఎగ్జామినేషన్ అనేటువంటి ఒక సెంటర్లో నిజంగానే పరీక్షాపత్రం లీక్ అయినటువంటి అంశాన్ని ఏదైతే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒప్పుకుంది. అయితే ఆ పరీక్షలను పూర్తిగా క్యాన్సల్ చేసి తిరిగి మేము పరీక్షలు నిర్వహించబోము, కేవలం ఏ సెంటర్లో అయితే పరీక్షలు పేపర్ లీక్ అయిందో ఆ కేంద్రంలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామనే విధంగా ఏదైతే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనను విడుదల చేసిందో బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థుల్లో అగ్ని రాజేసింది. ఇదేం న్యాయం? ఏదైతే ఇక్కడ కేవలం పట్టుబడింది కాబట్టే పరీక్షాపత్రం లీక్ అయిందనేటువంటి అంశం మా దృష్టికి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరొక చోట ఆరోపణలు లేవు కాబట్టి పరీక్షాపత్రం లీక్ అవునట్లు కాదు కదా. అలానే ఒక అభ్యర్థికి ఒక పరీక్షనే నిర్వహించాలి. అయితే మేము ఒక పరీక్షను రాసాము, ఏదైతే ఆ సెంటర్లో లీక్ అయినటువంటి సెంటర్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మరొక పరీక్షను ఏ విధంగా నిర్వహిస్తారంటూ ఏదైతే బీహార్ వ్యాప్తంగా బీహార్ రాష్ట్ర రాజధాని అయినటువంటి పాట్నాలో ఈ యొక్క బీపీఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గడిచిన 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షను చేపడుతూ వస్తున్నారు. అయితే ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి అభ్యర్థుల సంఖ్య రోజు పెరుగుతూ పోయి ఆ దీక్ష కాస్త తీవ్ర రూపాన్ని దాల్చింది. ఏదైతే నిన్నటి రోజున ఆ యొక్క అభ్యర్థులపై పోలీసులు జరిపినటువంటి విచక్షణారహితమైనటువంటి దాడి, లాఠీ చార్జ్ కావచ్చు, అలానే వాటర్ క్యాన్లతో వాళ్ళ మీద చేసినటువంటి దాడులు కావచ్చు, నిజంగా వాటన్నిటిని చూస్తే హృదయ విదారక గాథలను కనిపించాయి. लाठी चार्ज नहीं हुआ, बार अनुरोध किया गया कि आप जो है यहाँ से हट जाइए. लाठी चार्ज नहीं हुआ. అసలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ పరీక్షా పత్రాలు లీక్ అవుతూ ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బుద్ధిని ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాయి? ఈ యొక్క పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి లీకేజీలను అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? అసలు దీంట్లో ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా? లేకపోతే కొందరు బడా నేతల కొడుకులకు సంబంధించి లేకపోతే వారి యొక్క బంధుమిత్రులకు సంబంధించి వారి యొక్క ప్రోద్బలంతో ఈ పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నా, దేశవ్యాప్తంగా అనేక ఆరోపణలున్నా కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి అనేక మార్లు కేసును దాఖలు చేసిన దీంట్లో ఈ యొక్క వ్యవహార శైలిలో మార్పు రాకపోవడం నిజంగా బాధాకరం. ఈరోజు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది. అందులో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో పాటు శాంతియుత మార్గంలో నిరసన తెలిపేటువంటి హక్కుని కూడా భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రసాదించింది. దేశంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబడినప్పుడు వాటిని నిరసింపజేయడానికి, వాటిని రూపుమాపాలి, వాటిని తొలగించాలని తెలియజేయడానికి ప్రజలు శాంతియుత మార్గంలో ప్రభుత్వాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది. ఈరోజు బీపీఎస్సీకి సంబంధించినటువంటి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందినటువంటి పరీక్షాపత్రం లీకేజ్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క బీపీఎస్సీ అభ్యర్థులు నిరసన తెలియజేస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు కదా. నిరసన తెలియజేస్తే వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు కదా. శాంతియుతమైన మార్గంలో వారు నిరసనను తెలియజేస్తూ ఉన్నప్పుడు వారి మీద విచక్షణారహితంగా దాడి చేయడం నిజంగా ఇది సబబేనా?
ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నితీష్ కుమార్ గారు కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజలు కానీ యువత కానీ అందరూ ఓటు వేస్తేనే ఈరోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకోబడ్డారు. ఈరోజు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు తమ జీవితాల్లో ఏదో ఒకటి సాధించాలి, పొట్టకూటి కోసం తమ జీవితంలో ఒక ఉన్నత శిఖరాల్లో స్థిరపడాలి, తమ తల్లిదండ్రులు తమను కష్టించి కూలీ కష్ట నష్టాలు చేసి తమను చదివిస్తూ ఉన్నారు, వారి కష్టాలను కడలికి చేర్చాలి, వారిని కష్టాలు లేకుండా చేయాలి, తమ కుటుంబంలో నూతన వెలుగులు నింపాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో సంవత్సరాల తరబడి వేలకు వేల రూపాయలు అప్పులను చేసి వారు ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ విధంగా పరీక్షా పత్రాలు లీక్ అవ్వడం వల్ల ఎందరి జీవితాలు అగమ్య గోచరంగా మారుతాయో ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ఇలాంటి ఘటనే గడిచిన కాలంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి గ్రూప్స్కి సంబంధించినటువంటి పరీక్షా పత్రాల లీకేజ్కి సంబంధించినటువంటి వ్యవహారం మనం అందరం చూసాం. యువత తలుచుకుంటే ఏం చేయగలదో, ఏమి చేసి చూపించగలదో తెలంగాణ రాష్ట్రానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్స్ అభ్యర్థులంతా ఏకతాటి మీదకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను చేపట్టి తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ సర్కార్ యొక్క గద్దెను దించేంత వరకు తమ పోరాటాన్ని విరమింపజేయలేదు, ఆ పోరాటాన్ని కొనసాగించారు. అలాంటి ఘటనలే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలు మనందరికీ తెలుసు. ఇలాంటి ఘటన ఇటీవల బంగ్లాదేశ్లో మనం చూసాం. ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూలదోసే స్థాయికి వెళ్ళిందంటే విద్యార్థులు చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తులు. వారు జ్ఞాన సంపార్జనతో ఏదో సాధించాలనేటువంటి ఆలోచనతో ఈ దేశంలో తాము ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడాలనేటువంటి ఆలోచనతో అనేక ఇబ్బందులను ఎదుర్కొని అనేక కష్టాలను అనుభవిస్తూ తిని తినక చాలని జీవితాలతో కనీసం 3 పూట్లు తినడానికి జేబులో డబ్బులు లేకపోయినప్పటికీ తాను ఉద్యోగం సాధించాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో తన దగ్గర ఉన్నటువంటి రూపాయిని కూడబెట్టి కోచింగ్ సెంటర్లకు కట్టి ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వాలు కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కావచ్చు, ఆ విద్యార్థులను మోసం చేస్తూ ఇష్టానుసారంగా పేపర్ లీకేజ్కు పాల్పడుతూ ఈరోజు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరైనటువంటి విధానం కాదు కదా. ఈరోజు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పిదానికి, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి ఒక తప్పుడు నిర్ణయానికి ఒక నిండు ప్రాణం బలైంది. ఎవరైతే సోను కుమార్ అనేటువంటి ఒక అభ్యర్థి, బీపీఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థి, 25 సంవత్సరాల యువకుడు, రాబోయే కాలంలో ఈ దేశంలో ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడవలసినటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకుని ఈ యొక్క పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి అంశంలో మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుని ఈరోజు మరణించడం చాలా బాధాకరం. ఈరోజు అది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి కూడా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి హత్యగానే నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఆ సోను కుటుంబానికి తనకు తల్లిదండ్రులు కాయా కష్టం చేస్తేనే ఆ కుటుంబం నడుస్తుంది. అలాంటి కుటుంబంలో 2 ఆడబిడ్డలు ఉన్నారు. సోను తను చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడి తన చెల్లెల జీవితాన్ని మార్చాలనుకున్నాడు. కానీ ఏమీ చేయలేక, ఏదీ సాధించలేక, ఇక్కడ ఎదురైనటువంటి సమస్యలను ఫేస్ చేయలేక విగత జీవిగా మారాడు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? సోను కుమార్ మరణానికి బాధ్యులెవరు? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం కదా. ఈరోజు పోలీసులు కూడా ఎంత విచక్షణారహితంగా వారి మీద దాడి చేస్తున్నారంటే అంత విచక్షణారహితంగా దాడి చేస్తారా? మీ కుటుంబాలకు చెందినటువంటి అభ్యర్థులే అక్కడ కూర్చొని ఉంటే, మీ బిడ్డనో మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే అంత విచక్షణారహితంగా దాడి చేయగలరా? వారేమడిగారు? తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీపీఎస్సీకి సంబంధించినటువంటి లీకేజ్ అయినటువంటి ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి పరీక్షలను తిరిగి అందరికీ నిర్వహించాలని కోరారు. అందుకు సంబంధించిన విధంగానే వారు నిరసన తెలియజేశారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. లేకపోతే బీపీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ని కలవడానికి ప్రయత్నించారు. కనీసం ఆ బీపీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ను కూడా వాళ్ళని కలవనివ్వకుండా మీ ఇష్టానుసారంగా వారి మీద విచక్షణ రహితంగా చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి విధానం. ఇలాంటి విధానాలు దేశ స్ఫూర్తికి, దేశ ఐక్యతకు, అలానే దేశంలో ప్రతి పౌరుడికి ఇవ్వబడినటువంటి హక్కులకు భంగం కలిగేలా ఉన్నాయి. కాబట్టి ఏదైతే సోను కుమార్ కుటుంబానికి బీహార్ ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించాలి, వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ సహోదరులకు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశం నుంచి కొత్త పాఠాలను నేర్చుకుని ఈ ప్రశ్నాపత్రాల లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి
ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను తీసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కూడా ఏర్పడుతూ ఉంది. ఇది కేవలం ఒక బీహార్కి సంబంధించిన అంశమో కాదు, లేకపోతే తెలంగాణకు మరొక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు. దేశవ్యాప్తంగా కూడా అనేక సందర్భాలలో అనేక రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ అనేది చాలా పెద్ద స్థాయికి చేరుకుంది. అది కేవలం పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశమే కాదు, ఇటు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, అలానే నీటికి సంబంధించింది కావచ్చు, ఇలా అనేక ప్రశ్నాపత్రాలు దేశవ్యాప్తంగా లీక్ అవుతూ అనేక సందర్భాలలో చాలా చర్చనీయాంశాలుగా మారాయి. సుప్రీంకోర్టు వరకు కూడా చేరి వాటి మీద నిరసన గళాలను వినిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి నుంచి గుణపాఠాన్ని నేర్చుకోకుండా ఇష్టానుసారంగా ఏదో నత్తనడకన నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరుని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అలానే బీపీఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారాన్ని చూపాలి. తప్పకుండా ఆ పరీక్షలను పూర్తిగా రద్దు చేసి బీహార్ వ్యాప్తంగా ఆ పరీక్షల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క విజువల్స్ ఏవైతే ఉన్నాయో చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉన్నాయి. ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి ఒక అభ్యర్థి తాను హృదయ విదారకంగా మాట్లాడినటువంటి క్లిప్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. నన్ను చంపకండి, నా తల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంది. నా తల్లి తిని తినక కూడబెట్టిన రూపాయి నా చదువుల కోసం వెచ్చిస్తూ నేను ఒక ప్రయోజకుడిని అవుతానని కళ్ళు కంటా ఉంది. నన్ను పోరాడనివ్వండి, నన్ను చంపకండి అంటూ ఆ అభ్యర్థి చేసినటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి ప్రసంగం ఏదైతే ఉందో యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఈ యొక్క ప్రభుత్వాల పనితీరు పట్ల ప్రశ్నించాలనేటువంటి ఒక గళాన్ని వినిపించినటువంటి తీరు నిజంగా జోహార్ సహోదరుడా, నీకు జోహార్. बस कैसे हिम्मत करके बैठे हैं भाई, मरने मत देना यार, मम्मी पेट कर रही है। और जो सर लोग अभी तक पूजा करवा रहे हैं, आज तक आप लोग के बारे में एक शब्द हम लोग कुछ नहीं बोल रहे। हमको आपकी जरूरत है सर, आ जाइए, मर जाएंगे तब अर्थी उठाने आइएगा। बोले कि भाई एक एग्जाम करा दो, सही से एग्जाम करा दो, अलग अलग एग्जाम लोगे तो फेयर नहीं होगा। అలానే ఈ యొక్క వాటర్ కెనాన్లతో కొడుతున్నటువంటి సందర్భంలో ఓ యువకుడు దానికి సూటిగా నిలబడి నా గుండెల మీద వాటర్ని చల్లండి, నేను తట్టుకోగలనంటూ తాను చేసినటువంటి సెల్యూట్ ఏదైతే ఉందో అనేక అభ్యర్థులలో పోరాట స్ఫూర్తిని నింపాయని బీహార్ వ్యాప్తంగా కూడా ఆ యొక్క 2 వీడియోలు వైరల్గా మారి చిన్న చిన్న చినుకులుగా ప్రారంభమైనటువంటి ఈ పోరాటం చిలికి చిలికి గాలివానగా మారి యావత్ బీహార్నే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా కూడా దీని మీద నిరసన గళాన్ని వినిపించే దిశగా ముందుకు అడుగులు వేయించాయంటే ప్రభుత్వాల పనితీరులో మార్పును తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతరం కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఈ యొక్క అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నాయంటే ఈ యొక్క విద్యార్థుల భవితవ్యంతో భవిష్యత్తుతో రాజకీయం చేయవలసినటువంటి అవసరం లేదు. విద్యని రాజకీయాన్ని దూరంగా పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి బీపీఎస్సీకి సంబంధించినటువంటి పరీక్షలను పునఃసమీక్షించి నిర్వహించాలని కూడా ఈరోజు బీహార్ ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నాను. వారికి నా యొక్క విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. బీహార్ అభ్యర్థులకు, బీపీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కూడా ఈరోజు బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటూ కోరుకుంటున్నాను. ఇది లక్షలాది బీహార్ యువకుల ఆత్మఘోష. తప్పకుండా వారికి న్యాయం దక్కుతుందని, ఆ పరీక్షలు నిర్వహించబడతాయని మనమందరం ఆశిద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.